కుమార్ గారు మీరు అన్నట్టు 73 సార్లు సీఎం అక్కడికి వెళ్ళటం, ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఒక విమర్శ వినిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానాన్నేమో పగలు కలుస్తూ ఉన్నారు, రాత్రేమో భారతీయ జనతా పార్టీ నేతలతో ములాఖాత్ అవుతున్నారు. మొత్తంగా ఏమైనా సీఎంఏ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? భాగ్యనగరంలో పీఎం ఇచ్చిన ఆఫర్కు అట్రాక్ట్ అవుతున్నారా? అందుకే పీఎంఓ నుంచి సీఎంఓకు ఆహ్వానాలు అందుతున్నాయా? అంత సులువుగా అపాయింట్మెంట్ దొరుకుతుందా? ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయిగా. ఏమైనా కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ అంశానికి సంబంధించి చర్చ సాగుతుందా? రెండు విషయాలు చెప్తున్నానండి వంశీ గారు, చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి, కేటీఆర్ గారు నిన్న ఢిల్లీ టూర్ ఎందుకు చేశారు అని అంటే ఫార్ములా ఈ రేస్ నుంచి తప్పించుకోవడానికి చేశారు, నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ చెప్తున్నానండి, యూ రికార్డ్ దిస్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ దిస్, బిఫోర్ డిసెంబర్ 2026 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈస్ నాట్ గోయింగ్ టు కంప్లీట్ హిస్ టర్మ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్, ఈస్ గోయింగ్ టు స్టెప్ డౌన్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ఎ బిగ్ స్టేట్మెంట్ ఐఎమ్ మేకింగ్. రికార్డ్ దిస్. సో ప్రధాని మారబోతున్నారా? మీరు రికార్డ్ చేసుకోండి. అంటే మీ ముఖ్యమంత్రి మారుతున్నారన్నారు కాబట్టి ప్రధానమంత్రి మారబోతున్నారని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? లేదండి, వారు ఫుల్ టైం కంప్లీట్ చేయరు. నేను చెప్తున్నాను, మీరు రికార్డ్ చేయండి. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పింది మళ్ళా వంశీ గారు మీరు నన్ను పిలుస్తారు ఏదో రకంగా, నాకు తెలుసు. పిలిచినప్పుడు మీరు ఇది ప్లే చేయండి. ఆ రోజు 16 జూలై 2026 కరెక్ట్ గా చెప్పారు నుమాన్ గారు అని చెప్పేసి మీరు చెప్తారు. ఎప్పుడు డిసెంబర్ లోనా? 100% వారు ఫుల్ టైం. తెలంగాణ సీఎం కు భారత ప్రధానికి డిసెంబర్ గండం ఉందా? సీఎం గారు 5 years కంప్లీట్ చేయబోతున్నారు. పిఎం గారు 100% వారు దిగబోతున్నారు. మీరు చూస్తారండి, వారు ఫుల్ టైం కంప్లీట్ చేయరు. నాకున్నటువంటి సమాచారం చాలా క్లియర్ సమాచారం నా దగ్గర ఉన్నది, చాలా విశ్వసనీయ సమాచారం నా దగ్గర ఉన్నది. వారు ఫుల్ టైం కంప్లీట్ చెయ్యరు. నెంబర్ 1. నెంబర్ 2, వారు దిగబోతున్నారు, వేరే వారికి పగ్గాలు ఇవ్వబోతున్నారు. ఇది జరగబోతుంది. దాంట్లో వీళ్ళు వెళ్ళిపోయి వీరి కేసుల గురించి వీరు మాట్లాడుకోవడానికి వీరి ప్రయత్నాలు చేస్తే ఆ రకంగా చేస్తుండొచ్చు. కానీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు 100% తెలంగాణ యొక్క అభివృద్ధి గురించి, తెలంగాణకి రావాల్సినటువంటి వాటాల గురించి, తెలంగాణలో ఉన్నటువంటి ఇనిషియేటివ్స్ అండ్ ప్రాజెక్ట్స్ గురించి వారు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరితో కూడా మరో ఒప్పందాలు కుదుర్చుకోవడానికో మరో లాలుచి రాజకీయాలు చేయడానికి వారు ముందుకు రారు, చేయరు కూడా. ఏది ఉన్నా సరే ఆన్ స్క్రీన్ ఉన్నారు, ఆన్ స్క్రీన్ మాట్లాడుతున్నారు, ఆన్ స్క్రీన్. కానీ ఎన్నో ఎన్నికలను తన ఒంటి చేత్తో గెలిపించిన రేవంత్ రెడ్డి అని మీరు చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటారు. తెలంగాణలో ఉప ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా మాకు పట్టం కట్టారని చెప్తే, కాంగ్రెస్ అధిష్టానం అంత సీరియస్గా తీసుకున్న మీనాక్షి నటరాజన్ ఎన్నికను ఎందుకు అంత లేట్ తీసుకుంది మరి? ఇట్ ఈస్ నాట్ మీనాక్షి గారే చెప్పారండి. మీనాక్షి జీ హాస్ క్లియర్లీ సెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా, ఏఎన్ఐతో మాట్లాడుతూ వారు ఢిల్లీలో చెప్పడం జరిగింది, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పేసి. ఎస్, బీజేపీ వారు విజయరాగ్య అనుకుంటాను, ద మినిస్టర్ దట్ హూ హ్యావ్ స్పోకెన్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, వారు మాట్లాడుతూ చెప్పారండి మాకు విశ్వసనీయ సమాచారం తెలంగాణ నుంచి వచ్చిందని చెప్పేసి. మరి వారు పేరు కూడా చెప్తే బాగుండేది. తెలంగాణ నుంచి ఎక్కడ రాలేదండి. ఇట్ ఈస్ బీజేపీ మా మీద మడ్ స్లింగింగ్ చేస్తుంది తప్పితే మా మీద మీ మీద వేసిందా, లేదంటే రేవంత్ ని పక్కకు లాగేందుకు రేవంత్ మీద వేసిందా? ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ, ఇంటిగ్రిటీ ప్రియాంక గాంధీ గారికి కానివ్వండి, మేడం యాజ్ వెల్ యాజ్ రాహుల్ గాంధీ గారికి కానివ్వండి క్లియర్ గా తెలుసు అండి. ఉంది కాబట్టే సిఎల్పిలో వారి పేరు వచ్చింది కాబట్టి వారు ఈరోజు ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు కంటిన్యూ అవుతూ వారు ముఖ్యమంత్రిగా వారు కంటిన్యూ అవుతున్నారు. రేపు రాబోయేటువంటి టైంలో కూడా వారే ఉంటారు. 5 సంవత్సరాలు కంప్లీట్ టర్మ్ వారే కంప్లీట్ చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదు. పిఎం అయితే మారతారంటారు. PM 200%. You note it down. రికార్డ్ చేయండి. నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ గారు ఏదైతే బాండ్ పేపర్ మీద రాసేసి పారిపోయారో ఆ రకంగా కాదు. నేను 100% బాండ్ పేపర్ రాసి వచ్చి మీకు ఇవ్వమన్నా కూడా నేను ఇస్తాను. నేను